మిత్రులారా అందరికీ నమస్కారం. మనం ఈరోజు అద్భుతమైనటువంటి వాస్తు వివరణను తెలుసుకుందాం. ఈ గృహాన్ని చూస్తున్నప్పుడు ముందు తూర్పున రోడ్డు ఉంది. దీనికి ఈ గృహము అదే మనకు అవసరం ఉన్న పాయింట్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఈ ఇల్లును పూర్తిగా మీకు చూపించట్లేదు, దాని యొక్క పూర్వాపురాలు మొత్తం చూపించట్లేదు. ఇక్కడ ఏదైతే ఉందో చూడండి, ఇది మానవుని జీవన సరళికి ఏదైతే అవసరం ఉందో దాన్ని వాడుకోమని చెప్పడమే తప్ప అన్నిటికీ ఇదే వాస్తుశాస్త్రం మూలం అని చెప్పి ఈ వాస్తుశాస్త్ర ఇమేజ్ పెంచడం నా అభిమతం కాదు. కానీ మనకు వస్తున్న కష్ట నష్టాలకు సంబంధమైనటువంటి వాస్తుశాస్త్ర సలహాను పాటించమని చెప్పడమే నా ఉద్దేశం. అంతేగాని దీనికి ఒక వాస్తుశాస్త్రానికి ఇమేజ్ పెంచి ఏదో చేయాలనే తపనైతే నాకు లేదు. అందుకనే మీరంతా దీనివల్ల మనకు జరుగుతున్న వాస్తుశాస్త్రం వల్ల జరుగుతున్న లాభాలను మాత్రమే చూడండి అని చెప్పడం జరుగుతున్నది. ఎక్కడైతే అది మంచిగా ఉందో అది లాభాన్ని ఇస్తుంది, ఎక్కడైతే చెడు ఉందో అది దోషాన్ని ఇస్తుంది, నష్టాన్ని ఇస్తుంది. కావున ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంది. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 9 భాగాలు చేసినా లేక ఇంటిని ఇక్కడి నుంచి ఇక్కడి దాకా 9 భాగాలు చేసినా ఇది ఖచ్చితంగా తూర్పు ఉచ్చ భాగంలోనే ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడ లెక్కేసుకున్నప్పుడు ఓ 9 ఫీట్లు ఉందనుకోండి, 2 ఫీట్లు ఇది వదిలిపెడితే 2 ఫీట్లు ఇది వదిలిపెడితే 5 ఫీట్లు తూర్పే. ఆ తూర్పు సెంటర్ నుంచి కనుక 5 ఫీట్లలో సెంటర్ నుంచి చూసుకుంటే ఇటు సైడు నీచ భాగం, ఇటు సైడు ఉచ్చ భాగం. అంటే ఈ ఉచ్చంలోనే లాట్రిన్ ఉంటున్నది, సెప్టిక్ ట్యాంకు లేక లాట్రిన్ ఉంటున్నది. అంటే వీళ్ళు తూర్పు ఉచ్చ భాగంలోనే లాట్రిన్ వాడటం వల్ల మొదటి భార్య ప్రమాదం, రెండవ భార్య ఇబ్బందిలో ఉండడం, ఇదంతా దాంట్లో ఉన్న సంతతి ఏదైతే ఉందో సంతానము ఎంత కష్టపడినా ఫలించకపోవడం, ఎంత మంచి బుద్ధిమంతుడైనా అతని బుద్ధి వికటించడం, ఎంత మంచి పనిమంతుడైనా అతని పని వికటించడం, ఇలా ఆర్థిక దుస్థితితో ఇబ్బంది పడుతూ అనారోగ్యాలతో బాధపడటం మనకు అవసరం కాదు కదా. అందుకనే మిత్రులారా, ఎప్పుడు కానీ ఈ తూర్పు ఉచ్చ భాగములో లాట్రిన్ గుంతలు రాకుండా వెంటనే నిర్మూలించి, ఎందుకంటే ఇదేం పెద్ద ప్రమాదమైనటువంటి ఆ పైసలు బాగా ఖర్చు పెట్టాల్సినంత అవసరం కూడా ఏం లేదు. దీన్ని తీసేసి ఇదే మనం చెప్తున్నటువంటి మన వీడియోలలో ఇంతకుముందు చెప్పినట్టు ప్రకారంగా ఈ గుంతని కనుక మనం ఆగ్నేయాన్ని వదిలేసి తూర్పు నీచ భాగంలో, అంటే ఇది ఉచ్చ భాగము, ఇందులో తూర్పు నీచ భాగంలో మనం కనుక సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేసుకుంటే లేక ఇట్లాంటి రౌండ్గా కూడా నిర్మాణం చేసుకుంటే మనకు మేలు చేసే అవకాశం చాలా ఉంది. కాబట్టి విమర్శించడం కంటే మనకున్న కష్ట నష్టాలను చూస్తూ ఈ సలహాను పాటిస్తే, ఎందుకంటే వాస్తు వల్ల ఇక్కడ గుంత ఉంటే ఇలాంటి నష్టం వస్తుందని ఆల్రెడీ శాస్త్రాలు చెబుతున్నాయి మనకు. దాన్ని బట్టి మనం ఆలోచించినప్పుడు ఈ లాట్రిన్ గుంత ఇక్కడ ఉండడం సబబు కాదు. దాని దోషాలు తప్పకుండా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఉంటాయి. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరు ఈ యొక్క సెప్టిక్ ట్యాంక్ గుంత ఇలాంటి గుంత కనుక మీ ఇళ్లలో ఉంటే వెంటనే తొలగించుకొని సవ్యమైన దశలోకి మార్చుకోండి. అప్పుడు మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేసుకుంటారని ఆశిస్తూ నేను మీ బాబా అన్వర్ షా. జై బాబా. హజరత్ సయ్యద్ యాకూబ్ షా అలీ బాబా దర్గా షరీఫ్ బండనాగారం.